కర్నూలు జిల్లా ఆదోని వాసులు తాగునీరు అందించాలంటూ రహదారిపై బైఠాయించారు. పట్టణంలో 2 లక్షల జనాభా ఉండగా అందరికీ బసాపురం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. 2 రోజులకోసారి రావాల్సిన నీరు వారం అవుతున్నా సరఫరా చేయటం లేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇక్కడ అసలు రావటం లేదు, ఇచ్చడం లేదు, నీళ్ళు రావటం లేదు కదా. మా పొలాలు వచ్చి కాడ పోవాలి ఇంకా బాటలు పట్టుకొని. 7 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి, ఎక్కువైతే వారంకి ఒకసారి. ఎవరు పట్టించుకోరు అన్న, కౌన్సిలర్ పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోరు. ఓట్లు మాత్రం జబర్దస్త్ వస్తారు. 7 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తావన్నా, మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలని నీళ్ళు? అసలుకి అందరికి మోటార్లు ఉన్నాయి, మోటార్లు పెడతాం, మాకు మోటార్లు లేవు, ఏం లేవు. కనీసం ఫ్రేజర్ ఎక్కువ ఇడిసారు, అట్లా ఇడిసలేరు. నీళ్ళు అసలు చాలా ఇబ్బంది అయిపోయినాయన్నా మాకు. కేర్లో కంప్లైంట్ అని చెప్తే ఎవరు పట్టించుకుంటారని ఎవరు పట్టించుకోరు అసలుకి. ఈ రోజు మరి 6th డే అసలు నీళ్లు రాలే. పొద్దున 10 minutes వదిలినాడు, కట్ చేసేస్తున్నాడు. ఒక్క బోరింగ్ ఉంది, ఆ ఒక్క బోరింగ్ కూడా రిపేర్ కి నోచుకోలేదు అసలు. ప్రతిసారి అధికారులకు చెప్తున్నాం, ఆ బోరింగ్ ఒక కొట్టడానికి ఈజీ వేరేది వేయండి అని చెప్తున్నా కూడా వేయడం లేదు అసలు. ఒకటే ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కి అక్కడ ఉండే వాళ్ళకే సరిపోతుంది. ఇంకొక ట్యాంక్ కూడా కట్టి అనే ప్లేస్ కూడా చూపిస్తున్నాం, ఆ ట్యాంక్ కూడా ముందుకు రావడం లేదు. మున్సిపల్ అధికారులు పడుచుకుపోవడం వల్ల ఈరోజు కాలనీ వాసులు మొత్తం కూడా ప్రధాన రహదారిలోన రాష్ట్రాలకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పుడు కూడా మున్సిపల్ అధికారులు చలం లేదు. ఏమనంటే పైప్ పగిలిపోయింది, నీళ్లు లేవంటున్నారు. మళ్ళీ మీ ఉన్నటువంటి సిబ్బంది ఏం పని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో కట్టాలా అని చెప్పి మున్సిపల్ అధికారులు ఎట్లా ఒత్తిడి వేస్తారో ఆ విధంగా నీళ్ళు ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం.